హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీషో నుండి అయితే వాటర్ లైట్స్ ఆర్డర్ చేసిన, అవైతే ఈరోజు వచ్చినాయి. ఇంకా అవి ఎలా వచ్చినాయో మీకు కూడా చూపిద్దామని నేనైతే వీడియో చేస్తున్నా. చూడండి మీరు కూడా. ఇవైతే 4 బాక్సులు వచ్చేసి 370 రూపీస్ అయితే పడ్డాయి. ఒక్కొక్క బాక్స్లో 6 పీసెస్ అయితే ఉంటాయి. మొత్తం నాకైతే 24 పీసెస్ అయితే వచ్చినాయి. చాలా అంటే చాలా బాగా వెలుగుతున్నాయి. ఇంకా నేనైతే ఓపెన్ అయితే చేసి చూపిస్తాను. చూడండి, ఇలా ఒక్కొక్క బాక్స్లో 6 పీసెస్ అయితే వచ్చినాయి. ఇంకా ఇవి వాటర్ పోస్తేనే వెలుగుతాయి, ఆయిల్ అసలు అవసరం లేదు. ఇంకా ఇందులో ఉన్న అవి వాటిని కూడా ప్రెస్ చేస్తే కూడా వెలుగుతున్నాయి, కానీ వాటిని మనం ఎప్పుడు ప్రెస్ చేసుకుంటూ ఉండలేం కదా. ఇంకా వాటర్ పోస్తేనైతే చాలా బాగా వెలుగుతున్నాయి. ఇందులో నాకైతే 2 కలర్స్ అయితే వచ్చినాయి. కొంచెం ఒకటైతే వైట్ కలర్ లైట్స్, అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఉన్నాయి. 2 టైప్స్ అయితే వెలుగుతున్నాయి. నాకు 24 పీసెస్లో 2 అయితే డ్యామేజ్ వచ్చినాయి, అవి వెలగట్లేదు. ఇంకా రిటర్న్ పెడదాం అనుకున్నా, కానీ ఎందుకు లేటువే కదా అని ఇంకా రిటర్న్ అయితే పెట్టలేను. నేను ముఖ్యంగా వీటిని అయితే కార్తీక పౌర్ణమి కోసం అయితే ఆర్డర్ చేసిన. ఎందుకంటే మాకు అంతకుముందు దీపావళి లైట్స్ ఉండేవి, అట్లా సేమ్ దీపాలని ఉంటాయి కానీ కరెంటు పెట్టేటి. అవి అయితే చిక్కుబడి అసలు తెగిపోయినాయి. ఇంకా ప్రతి ఇయర్ అవి కొనడం అయితే కామన్గా అవుతుంది. ఇంకా ఇవి ఉండడం వల్ల ఏంటంటే బెనిఫిట్, ఇవి వాటర్ పోసుకొని వెలిగిన తర్వాత మళ్ళీ మనకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇవి ఇంకా లైట్స్ ఏంటంటే ఒకటి కాడ పెట్టాలి, మళ్ళీ కరెంట్ కూడా అందుబాటులో ఉండాలి దానికి. దీంట్లో అయితే అసలు అవసరం లేదు. చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో వాటర్ పోయంగానే. మీకు కూడా కనిపిస్తుంది కదా, వాటర్ పోస్తే 2 కలర్స్ లైట్స్ అయితే వస్తున్నాయి. ఒకటి ఆరెంజ్, ఇంకోటి కొంచెం వైట్ కలర్ లాగా. కానీ బాగా అంటే బాగా వెలుగుతున్నాయి. మంచి వాటర్, ఇంకా ఆయిల్ కూడా సేవ్ అవుతుంది మనకు. ఈ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉంటుంది ఈ వాటర్ లైట్స్. ఎందుకంటే అవి నిప్పుతోటి వెలిగించినవి అయితే కొంచెం పిల్లలు ఉంటారు, కాలుతాయి అన్నట్టు భయం ఉంటుంది. మా పిల్లలు కూడా అంతే, ఆ దీపాలను పట్టుకొని అయితే ఆడతారు. బాంబులు వేసే టైంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ దీపాలతోటి. ఇంకా ఇవైతే చాలా సేఫ్గా కూడా ఉంటాయి మనకు. చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో. నేనైతే వీటిని కార్తీక పౌర్ణమి కోసం ఆర్డర్ చేసిన. ఇంకా మీకోసం అయితే ఇప్పుడు చూపిస్తున్న వాటర్ పోసి తర్వాత వీటిని మనకు కావాల్సినంతసేపు యూజ్ చేసుకుని తర్వాత వీటిని వాటర్ తీసేసి కొంచెం వాటర్ లేకుండా డ్రైగా చేసుకొని మళ్ళీ బాక్స్లో పెట్టుకోవాలి. చూడండి, మనకి ఇలా కావాలంటే అలానైతే పెట్టుకోవచ్చు. ఈ లైట్స్ని బాగున్నాయి కదా. ఇంకా వీటిని అయితే నేను ఇలా పెట్టాను, ఇంకా కొన్నిటిని ఇలా ఓంలాగానైతే పెట్టాను, బాగున్నాయి. ఇంకా మనం ముగ్గు వేస్తాం కదా, ముగ్గులో కూడా పెట్టుకోవచ్చు, మంచి అట్రాక్షన్గా కనిపిస్తాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మళ్ళీ తక్కువ కాస్ట్ కూడా తక్కువనే, 370 రూపీస్కి 24. చాలా ఇయర్స్ వరకే వస్తాయి. అందులో బ్యాటరీ పోతే మనం బ్యాటరీని కూడా వేసుకోవచ్చు. ఇంకిలా మనకు పండగ అంతా అయిపోయిన తర్వాత తీసేయాలి వాటర్ని. వాటర్ ఇలా మొత్తం తీసేసి మంచి వాటిని అయితే డ్రైగా ఉండాలి. కొద్దిగా వాటర్ ఉన్నా కానీ అవి వెలుగుతున్నాయి. చూడండి, మా బాబాయ్ అయితే అందులోకి వాటర్ తీసేస్తున్నాడు. కొంచెం కూడా వాటర్ ఉంచొద్దు, మొత్తం డ్రై అయ్యేదాకా తుడవాలి వాటిని అయితే. ఇంకా అందులో వాటర్ ఉంటే అవి ఉన్నాయి కదా, అవైతే అందులో మేకుల్లా ఉన్నాయి కదా, అవైతే ఖరాబ్ అవుతాయి. ఇంక ఇట్లా ప్రెస్ చేస్తే కూడా వెలుగుతాయి అనేది చూపెడుతుంది మా బాబు. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు మంచిగా బాగా నచ్చినాయి. ప్లాస్టిక్ కూడా బాగుంది, ఇంకా చాలా మందంగా కూడా ఉన్నాయి. మీకు కూడా యూజ్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.